సహజంగా ప్రతి మనిషికి ఇష్టమైంది ఏంటంటే, ఈరోజు క్రైస్తవుల్లో కూడా చాలా ప్రాముఖ్యంగా ఆశీర్వాదం అనేది ఈరోజు చాలా ఇష్టం మనకు. మనం చేసే ప్రార్థనలో గాని, మనం అడిగే దాంట్లో గాని, ఖచ్చితంగా ప్రతిరోజు ఆశీర్వాదం అని ఖచ్చితంగా అడుగుతాం మనం. అడుగుతాం. చిన్న ప్రార్థన చేసినా కూడా తండ్రి, కొంతమందికైతే ఆశీర్వాదం అనే పదం ఊత పదం అయిపోయింది. అంటే ఆశీర్వదించు నోరు తెరిచిన కానీ ఆశీర్వదించు. ఎందుకు అసలు ఆశీర్వదించడం ఏంటి అనేది కూడా తెలియదు కొంతమంది. అయినా కూడా ఆశీర్వాదం అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇష్టం. రెండో విషయం ఏంటంటే, కూడికల్లో రండి వినండి స్వస్థత పొందండి అని చెప్తే వచ్చేవారి కన్నా, మీకు అదా మీకు ఇదా బాగోద్ది రండి, మీరు ఇలా అవుతారు రండి, మీకు మేడల మీద మేడలు వచ్చేస్తారు రండి అంటే పరిగెత్తుకొని వస్తారు. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, నేడు క్రైస్తవ సమాజం లోకంలోని వ్యక్తుల్లాగా మారిపోయింది. అదే విషయం. లోకంలోని వ్యక్తులు ఎందుకు వారు ఆరాధించే వారి దగ్గరికి వెళ్తారంటే, లోకంలోని వ్యక్తులు లోకపరమైన వాటిని సంపాదించుకోవడానికి వెళ్తారు. దేనికి వెళ్తారు? అంతే కదా. పలానా చోటుకి వెళ్తే పిల్లలు పెడతారు, పలానా చోటుకి వెళ్తే పెళ్ళిళ్ళు అయితే, పలానా చోటుకి వెళ్తే ఏదో చెబుతున్నారంట అంటే పరిగెత్తుకుంటూ వెళ్తారు. అంటే ఏదో ఒక అభివృద్ధి కలిగితే అనే ఆలోచన వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళు పరిగెత్తుతున్నారు. కానీ దేవుని బిడ్డలైన మన జీవితంలో ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడేవాడు అంటే ఖచ్చితంగా ఇస్తాడు. లోకపరమైన వారికి ఇచ్చేవాడు, ఆయన నమ్ముకున్న వారికి ఖచ్చితంగా ఇస్తాడు. అయితే మనలో ఇంటెన్షన్ అనేది ఆశీర్వాదం మీద ఉండకూడదు. మనలో ఇంటెన్షన్ అనేది ఎప్పుడు కూడా లోకపరమైన ధనభోగాల వైపు ఉండకూడదు. వాక్యం ఇలా సెలవిస్తుంది, అంత్య దినాల్లో మనుషులు దేవుడి కన్నా సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే వారిగా మారిపోతారు. దేని ప్రేమించే వారికి మారిపోతారు అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, సుఖానుభవాన్ని ప్రేమించే వారిగా మనం మారిపోతే కొన్ని పరిస్థితులు వస్తాయి. వాటి కొరకే అయితే దేవుడు మనం విడిచిపెట్టేస్తాం. ఏం చేస్తాం? మీకు విషయం చెప్పనా? ఈరోజు బాధితులు చాలా మంది దేవుడు నమ్ముకోండి, మీకు బిల్డింగ్లు వచ్చేస్తాయి. దేవుడు నమ్ముకోండి, అసలు మీకు ఎక్కడెక్కడ లేని డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తాయని చెప్తున్నారు. కానీ ఆది సంఘం నుంచి కనుక మనం గమనిస్తే, భక్తులైన ప్రతి ఒక్కరూ భయంకరమైన శ్రమను అనుభవించలేదా? మనకి బైబిల్ గ్రంథంలో అపోస్తులు అని మొట్టమొదటిగా మనం అడిగితే, నాకైతే జ్ఞాపకం వచ్చేది ఎవరంటే పౌలు గారు. ఎవరు? అపోస్తులు 12 మంది ఉన్నారు. కానీ అపోస్తులుడు అనగానే జ్ఞాపకం వచ్చే మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే పౌలు. కానీ పౌలు జీవితంలో సమృద్ధి ఉందా? పౌలు తనకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు. పౌలు ఒకసారి అంటాడు, మేము దిగంబరులుగా ఉన్నాం, ఆహారం లేని వారిగా ఉన్నాం అని చాలా చోట్ల మా చేతులు పని చేసినాయి అంటాడు పౌలు గారు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, వారేమో దేవుడి కొరకు కష్టపడ్డారు, నేడేమో దేవుడితో సుఖపడాలని చాలా మంది అనుకుంటున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా మనం దేవుణ్ణి ప్రేమించే వారికి ఉండాలి, దేవుడిచ్చే సుఖాన్ని ప్రేమించే వారికి ఉండాలి. ఒకవేళ దేవుడు మనకు ఆస్తి ఇవ్వచ్చు, దేవుడు ఒకవేళ మనకు అంతస్తు ఇవ్వచ్చు, దేవుడు మనకు అన్ని ఇవ్వచ్చు, కానీ మీ దృష్టి దేని మీద ఉండాలి చెప్పండి. సరే, మళ్ళా మీ ఇంటికి ఎవరైనా వచ్చి మీ పేక మీద గద్దె పెట్టి, నీకు దేవుడు కాదు మీ ప్రాణం కావాలండి ఏమంటారు చెప్పండి? ఈడేంట్రా నాయన, ఏదో మాకున్న దెబ్బపోయిద్దని వీళ్ళు అంత కష్టాలు పోతుంది చర్చికి వచ్చి కూర్చుంటే పొద్దున్నే ఏ శాతం ప్రాణాలు పోతాం అంటున్నాడు అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? ఇప్పుడు మనం చక్కగా తిని తిరుగుతున్నాం, పని చేసుకుంటున్నాం, చక్కగా బాగున్నాం పరిస్థితులు, మనకు అంత కష్టాలు లేవు. కానీ కొన్ని ఏరియాల్లో ఎలా ఉందంటే, దేవుడిని నమ్ముకుంటే చంపేసే పరిస్థితులు ఉన్నాయి. దేవుడిని నమ్ముకుంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి మరణం తప్ప ఇంకో శాంతం లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు చాలా మంది ఏం చేస్తారు తెలుసా? యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరిస్తున్నారు. కారణం ఏంటంటే, వాళ్ళు దేవుడి ఆశీర్వాదం వాళ్ళకి రావట్లా, దేవుడి కోసం వస్తున్నారు. మనం దేవుడి కొరకు వస్తే ఏం చేస్తాం తెలుసా? ఈ శరీర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టాం. దేవుడి కొరకు అవసరమైతే మరణం పొందినంతగా మన జీవితాన్ని మనం త్యాగం చేస్తాం. మీకు విషయం చెప్తామని, మన రీసెంట్ గా కువైట్ రాజు, ఏ రాజు? రాజు యేసు ప్రభు నమ్ముకున్నాడు. యువరాజు. కువైట్ ఎవరిది? ముస్లిం దేశం. అయితే ఆ రాజు చెప్పిన మాట ఏంటి తెలుసా? మీరు చంపినా నాకు ఇష్టమే, నేను మాత్రం దేవుని విడిచిపెట్టను, మీరు చంపినా సరే అవసరమైతే చంపుకోండి అన్నాడు. మనం ఏం చేస్తాం? నీ ఫ్యాషన్ తీసేద్దాం అంటే తప్పుగా అనుకోకండి. మనం దేవుడి కొరకు నిలబడటం నేర్చుకుంటే దేవుడు మన కొరకు నిలబడతాడు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట, జలములో పడి నువ్వు దాటినప్పుడు అవి నిన్ను ముద్దజాలవు, అగ్నిలో పడి నువ్వు వెళ్తున్నప్పుడు అవి నిన్ను కాల్చజాలవు.
అంటే జలములో అగ్నిలో మనం వెళ్తామా వెళ్ళమా? మన బ్రతుకంతా పూల పానుపు లాగుంటుందా? జలములో వెళ్తాం, అగ్నిలో వెళ్తాం, కానీ నిన్నేం నీయో ముట్టుకోలేవు. క్రైస్తవునికి శ్రమ వస్తుంది, క్రైస్తవునికి దరిద్రం రాదు. అది విషయం. శ్రమ వచ్చింది, కానీ ఆ శ్రమ నిన్ను ఏమి చేయలేదు. ఎందుకో తెలుసా? నీ దేవుడు నీకు ప్రాకారముగా ఉన్నాడు. నువ్వు దేవుని కొరకు నిలబడడం నేర్చుకోవాలా. అంత్య దినాల్లో ప్రజలు తమ జీవితాల్లో సుఖాన్ని పొందడానికి దేవుని వెంబడించే వారిగా ఉన్నారు, కానీ మీరు అలా ఉండకూడదు. ఎందుకో తెలుసా? అలా ఉన్నవారు ఖచ్చితంగా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కొన్ని పరిస్థితులు రాబోతున్నాయి. కొన్ని గవర్నమెంటే ఇప్పుడు మతం మారిపోయి రిజర్వేషన్ లో, అంటే ఇప్పుడు గవర్నమెంట్ లోనే ఏముంది? గవర్నమెంట్ లో ఏముంది? వివక్ష చూపే మనస్తత్వం ఉందా లేదా? ఇప్పుడు ఎక్కడైనా మీరున్నారు, వేరే మతాన్ని స్వీకరించారు అనుకోండి, మతం మారితే కులం మారిద్దా? కులం మారితే మతం మారిద్దా? మతం మారింది కదా, కులం మారింది కదా. కానీ యేసు ప్రభు నమ్ముకున్న మాత్రం కులం మారిపోదు. అది విచిత్రమైన. యేసు ప్రభు నమ్ముకున్నది ఏం మారింది? చాలా మందిని యేసు ప్రభు వైపు తిరగకుండా చేయడానికి ఇలాంటి రూల్స్ తీసుకొచ్చారు. కానీ నేను ఖచ్చితంగా చెప్తాను ఏంటంటే, ప్రాణాలకు తెగించి సైతము దేవుడి కొరకు నిలబడే వాళ్ళు ఈరోజు చాలా మంది ఉన్నారు. తమ ఉద్యోగాలను, తమ కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సాధు సందర్శం మీద ఎంతమంది తెలుసు? అంటే మొఖం చూడలే, నేను ఆయన చూడాల. ఆయన సాక్ష్యం తెలుసా? సాధు సుందర్ సింగ్ ఒక సింగ్ కుటుంబంలో పడతాడు. సింగ్ అన్నమాట. ఆయన సిక్కు మతస్థులు. అయితే చాలా ఉన్నతమైన ఆస్తి కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆ తండ్రి అన్నాడు, నువ్వు గనక ఆయనది వదిలేకపోతే ఒక్క చిల్లిగా కూడా ఆస్తి రాదంటాడు. అప్పుడు సాధు సుందర్ సింగ్ ఏమంటాడు తెలుసా? నేనే మిమ్మల్ని చేస్తున్నాను, నాకు ఏది వద్దని చెప్పేసి వచ్చేస్తాడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మన మనస్తత్వం అనేది ఇంకా చిన్నపిల్లల్లాగా, చెప్పండి, మన మనస్తత్వం చిన్నపిల్లలాగా మీకు అర్థం కూడా చెప్తాను. మీలో గోళీలు ఆడారు చిన్నప్పుడు? ఉందా గోళీలు ఆటలాడారా? చిన్నప్పుడు మన ప్రపంచం, మనకు గొప్ప విషయాలు ఏంటంటే గోళీలే. అవునా కదా? ఒకడైతే నా దగ్గర ఆ గోళీ ఉంది, నా దగ్గర ఈ గోళీ ఉంది అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలకి కామెడీగా ఉంటది. ఒకడైతే రూపాయి 2 రూపాయలు చదువుకుని ఉంటారు. ఇప్పుడు మనం బస్తాడు గోళీలు తెచ్చి ఆడుకుంటామా? వీళ్ళెవరు ఆడుకుంటారా? ఆడుకోం. ఎందుకని ఆడుకోం? అది అవునా కదా? ఇప్పుడు దేవుళ్ళో మీరు చిన్నపిల్లలు అయితే మీరు దేనికోసం ఉంటుంది తెలుసా? ఈ జబ్బు పోవాలా, ఈ నొప్పి పోవాలా, అది పోవాలి, ఇది పోవాలని వస్తారు. కానీ దేవుళ్ళలో ఎదిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? లోకపరమైన వాటి మీద, దేని మీద దృష్టి పెట్టరు. అసలు ఈ శరీరం మీద దృష్టి పెట్టరు. లోకపరమైన మాట మీద దృష్టి పెడుతున్నారు, ఇంకా లోకపరమైన వాటి కోసం బతుకుతున్నారంటే మీరు ఇంకా చిన్నపిల్లలే. పౌలు గారు అంటాడు ఒక సంఘానికి, కాలం బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి, కానీ మీరు ఎలా ఉన్నారంట? ఇంకా పాలు లేని శిశువులుగానే ఉన్నారంట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరు ఆయన పక్షం నిలబడితే ఆయన మీ పక్షం నిలబడతారు. శత్రుకు మేషకు అభేద్నెగోల గురించి ఎన్నోసార్లు మనం ధ్యానం చేసుకున్నాం. వారు ఎప్పుడైతే దేవుని కొరకు రాజును సైతం ఎదిరించి నిలబడ్డారో అప్పుడు ఏమైంది? దేవుడు వదిలేశాడు వాళ్ళని. ఇప్పుడు క్వశ్చన్ చెప్తానండి, దేవుడు ఏమో దర్శనంగా కనపడి మీరు నిలబడి నేను యువతను అన్నాడా? పోనప్పుడు ఎంత వాక్యం ఉందా? అసలు ఆవిడ వాక్యం తెలియదు ఎంత. దేవుడు ఆయనకి ప్రత్యక్షమే మాట్లాడాలా? పోనీ దేవుడిని ఎప్పుడైనా స్వయంగా చూసారా? ఇంకో విచిత్రమైన విషయం చెప్పనా? అగ్నిలో రాజు చూశాడు, కానీ వీరు చూడాల దేవుడిని. ఎవరు చూశారు? అయినా కూడా దేవుడు కొరకు ఒకటే నిర్ణయించుకున్నారు, నిలబడితే ఆయన కొరకు, చస్తే ఆయన కోసం. ఈ రోజు మనలో కూడా అటు తీర్మానం రావాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నారంటే, చాలా మంది క్రైస్తవుల్లో ఇలాంటి తీర్మానం ఉండాలి అని బోధ చేస్తుంటే అది పక్కన పెడితే, ఇలాంటి తీర్మానం కాకపోయినా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు, చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు వారు విశ్వాస జీవితంలో భ్రష్టులుగా మారిపోతున్నారు, భ్రష్టురాళ్ళుగా మారిపోతున్నారు, చిన్న చిన్న వాటికి కురిగిపోతున్నారు. ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వారిని శిక్షిస్తాడు. ఏం చేస్తాడు? శిక్షిస్తాడు అన్నాం కన్నా శిక్షణ ఇస్తాడు అనేది ముఖ్యం. ఇక్కడ ఎందుకు శిక్షిస్తాడు మిమ్మల్ని? కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తాలు మనకు అర్థం కావు. దేవుడు కొన్ని పరిస్థితులు కూడా మనం తీసుకెళ్తాడు, మనకు అనిపిస్తూ ఉంటది, ఏంటిడా ఈయన ఇట్లా చంపు తింటాడు, చంపేస్తాడు, సావు రావట్లేదు, చంపేస్తే బెటర్ కదని ఆలోచనలు వస్తాయి. అయినా సరే దేవుడు నిన్ను నూతనమైన ఉద్దేశంలోకి, ఆయన అనుకున్న పోలికలను చెక్కడానికి ఏం చేస్తాడు? కొన్నిసార్లు దేవుడు నిన్ను కొన్ని కష్టకరమైన పరిస్థితులను తీసుకెళ్తాడు. మీకు అర్థం కావడానికి విషయం చెప్తాను. చిన్నపిల్లలు కదా మీ ఇంట్లో, ముందేయాలంటే సింపుల్ వేసుకుంటారు మీ చిన్నపిల్లల ఇంట్లో.
మా అన్నయ్య అబ్బాయి అన్నాడు, వాడు మామూలుడు కాదు, ముందేసుకోవాలంటే మామూలు ఇల్లు పీకి పని చేస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, అవసరమైతే ఒళ్ళో పెట్టుకుని ఆ అక్క ఉంది కదా, కాళ్ళు చెట్లు పట్టేసుకుంటది గట్టిగా, వీడికి ఏకేమంటే పోసేస్తాడు. ఇప్పుడు వీడికి ముందేసే ప్రక్రియలో నీ ఉద్దేశం ఏంటి? ముందు వేయించుకున్న పక్షంలో వాడి ఆలోచన ఎలా ఉంటది? వీడు ఏదో గలిబిలైపోతా, వీడేదో జరుగుతుంది ఇక్కడ అన్నట్టు ఏడుస్తాడు ఎక్కెక్కి. కానీ అక్కడ ఏం జరుగుతుంది? మీరు అది కొడుతున్నారా, తిడుతున్నారా, వాడికి నష్టాన్ని ఎలా చేస్తున్నారా? కొన్నిసార్లు దేవుడు కూడా అంతే. కొన్నిసార్లు మన పరిస్థితుల్లో మనకి ఎదురవుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని చెప్పడానికి కొన్ని పరిస్థితులు ఎలా చేస్తాడు మన జీవితంలో. అసలు అది ఏంటో మనకు తెలీదు, ఏంటో మన జీవితం మనకు అర్థం కాదు. ఎడారి జీవితం అయిపోతాయి, ఎడారి త్రోవలు మనం వెళ్ళినట్టు ఉంటది, ఎడారి ఎంత వేదన అవుతానే ఉంటది. అట్లా మన జీవితంలో కొన్నిసార్లు మార్గాలు తెలియవు, ఏంటి పరిస్థితులు అనిపిస్తూ ఉంటాయి. అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీ పరిస్థితులను బట్టి దేవుడు మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని ఆయన పోలికలోనికి మార్చడానికి. నన్నైనా సరే కొన్నిసార్లు నా జీవితంలో ఎదురయ్యే కొన్ని సమస్యలను బట్టి నేను అప్పట్లో బాధపడతాను, నేను ప్రభా ఎన్ని నేను నమ్ముకున్నాను కదా, చేశాను కదంటే దేవుడు ఆ పరిస్థితుల నుంచి నన్ను ఏం చేసాడంటే చెక్కేవాడు. నువ్వు ఇది మార్చుకోవాలా, నువ్వు ఇలా ఉండకూడదని నా వ్యక్తిగతంగా దేవుడు నాకు నా సమస్యలో నుంచి ఎన్నో పాఠాలు నేర్పించాడు. ఎందుకు నేను చెప్తున్నానంటే మీరు ఆశీర్వదించబడాలా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఓన్లీ క్రైస్తవుడు దీవించబడడం కాదు, ఓన్లీ క్రైస్తవుడు ఆశీర్వాదం రావడం కాదు, ఆశీర్వాదంగా మనమే మారిపోవాలి. ఎలా మారాలి మనం? చెప్పండి సార్. నేను ఆశీర్వాదంగా మారిపోవాలి. మరి మీరు ఆశీర్వాదంగా మారాలంటే ఎలా ఉండాలా? దేవుడికి లోబడేవారుగా. దేవుడు శిక్షిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? లోబడాలి దేవునికి. దేవునికి ప్రతి సమయం ముందు లోబడాలి. యోసేపు ఎప్పుడన్నా దేవుడు తిట్టాడా? అదే మనమైతే ఏం తిడతాం, పాపం చేయనందుకు, తప్పు చేయనందుకు చెరసానికి వచ్చాను, ఈ దేవుడు ఏం చేస్తాడు. ఇంకో విచిత్రమైన విషయం చెప్పిన, యోసేపు కాలంలో ధర్మశాస్త్రం ఉందా? యోసేపు కాలంలో ధర్మశాస్త్రం ఇవ్వబడిందా? ఏది పాపము, ఏది మంచి, ఏది చెడని అక్కడ దేవుడు రాశాడా? రాయిలా. కానీ మనసులో రాశాడు, అదే మనస్సాక్షి. ఈరోజు మన మనస్సాక్షి కొన్నిసార్లు మనం గద్దిస్తున్నప్పటికీ కూడా దేవుడికి ఇది విరుద్ధం అని తెలిసినా కూడా ఎన్నోసార్లు అట్టే పరిగెత్తుతాం మనం. అందుకే మనం ఎదగట్లా, అందుకే మన ఆశీర్వాదాలు కూడా ఆగిపోయినాయి. కానీ ఏ పరిస్థితులైనా సరే ఆయన కొరకు నిలబడతాం నేర్చుకోగలిగితే ఏమైతే తెలుసా? ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని అక్కడే దిగుతాడు. ఏం చేస్తాడు? పరిస్థితులు ఎప్పుడు చూడకండి. పరిస్థితులు అనేవి ఎప్పుడు ఎలా మార్పు చెందుతాయో, గొంగళి పురుగును చూసిన ప్రతి ఒక్కడు అని ఆశ్రయించుకుంటాడు. కానీ అదే గొంగళి పురుగు రూపాంతరం పొందిన తర్వాత అదే గొంగళి పురుగు అంటే అందరూ పరిగెత్తారు. ఏమైంది? గొంగళి పురుగు రూపాంతరం పొందితే సీతాకోచలకి అయితే అవుతున్నా, చిన్నలు మొదలుకొని పెద్దల దాకా. అంటే ఇక్కడ ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని కొరకు మనం నిలబడుకుని నేర్చుకోవాలి, శ్రమను సహించాలి. శ్రమలు ఎన్నైనా సరే దేవుడు విడిచిపెట్టాలి అనే ఆలోచన మనలో కలగకూడదు. శత్రువులైనా పౌలు గారు అసలు విచిత్రమైన విషయం చూడండి, ఎన్నిసార్లు పౌలు గారిని కొట్టి ఈడ్ చేశారంట. దేనికి చెప్పండి? పౌలు గారికి తమ్మగా సంఘాన్ని కట్టాడు, తమ్మగా 4 డబ్బులు వస్తాయి, తినొచ్చుగా, తిని పొడుకోవచ్చు కదా. తిని పొడుకోవడానికి కాదు, పౌలు గారు దేవుడిని నమ్ముకుంది దేని వరకు తెలుసా? ప్రజలను అనేకులను అగ్నిలోంచి లాగడానికి. దేనికి? ఈరోజు సంఘం యొక్క బాధ్యత, ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత ఏంటంటే అగ్నిలో నుండి అనేకులు లాగాలి. ఎలా లాగాల? 1 నీ ప్రవర్తన ద్వారా, 2 దేవుని శక్తి ద్వారా. ఏం చేయాలి? ఈ రోజు నువ్వు మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండకపోతే సమాజంలోకి వెళ్ళినప్పుడు నీ ద్వారా ఎవడు మారుతాడు? ఇప్పుడు నేను అమృతానంలో ఉన్నాను కదా, నా ఇష్టం వచ్చినట్టు చక్కగా తిరుగుతా, సినిమాలకి వెళ్తా, పార్టీలు చేసుకుంటా తిరుగుతా. ఇక్కడికి వచ్చి మీరు మార్పండి, మీరు ఏమంటారు? ముందు నువ్వు మారిన తర్వాత జీవితం నాకు అంటారా? నాలో మాదిరి మీరు చూసినప్పుడు మీలో ఏమొస్తుంది? ఖచ్చితంగా అంతే. నా కుటుంబం మార్పు పొందింది అంటే కారణం ఏంటి తెలుసా? మాదిరి. ఎన్నోసార్లు నా కుటుంబాన్ని క్షమించా, ఎన్నోసార్లు మా కుటుంబంలో వ్యక్తులతో ఎంత భయంకరమైన గొడవలైనా ఏ రోజు నేను అపకారాన్ని మనసులో పెట్టుకోవాలి. కారణం ఏంటంటే నా జ్ఞానం కాదు, కేవలం దేవుని ప్రేమ మాత్రమే. ఈ రోజు మనం మన జీవితాల ద్వారా మాదిరి చూపకపోతే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? కొన్నిసార్లు చెబుతాడు. ఏం చేస్తాడు చెప్పండి? మాదిరి చూపించకపోతే చెబుతాడు. దేవుడి దగ్గర 2 ఆప్షన్ ఉన్నాయి. ఫస్ట్ చెప్తాడు, అప్పుడు మీరేం చేయాలా? వినాలా. వినకపోతే ఏం చేస్తాడు తెలుసా? వినేటట్టు చేస్తాడు. ఏం చేస్తాడు? ఎందుకు వినేటట్టు చేస్తాడంటే
ఒకటి, నువ్వు తప్పిపోకూడదు. నీ ద్వారా దేవుని భూమి మీద ప్రణాళిక ఉంది. నీలో ఇప్పుడున్న ఎవరు వేస్ట్ కానట్లు కాదు. ఒకవేళ సమాజంలో కొంతమంది అనొచ్చు నువ్వు వేస్ట్ క్యాండిడేట్ అని. ఇంకా విచిత్రమైన విషయం అంటే నీకు నీకు అనిపించవచ్చు నేను వేస్ట్ అని. కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దేవుడు వేస్ట్ కాలం చేసే వేస్ట్ గాడు కాదు. వేస్ట్ గడ ఇప్పుడు ఎవరన్నా తప్పు చేసిన పిల్లవాడికి అన్నారు అనుకో, ఎవరు తిడతారు? ఎవరు తిడతారు? ఎరా మీ అమ్మ బాబుని సంస్కారం నేర్పిస్తుందా అది ఇదని ఎవరు అంటారు? ఇప్పుడు నేను మంచి మాస్టర్ గారు లేను కదా, అన్ని చోట్ల తిరుగుతాను కదా. ఇప్పుడు చాలా మంది మా అమ్మని అడుగుతారు, అయ్యా మేము చేస్తుంది మేము బాగుందని. ఎందుకని అడుగుతున్నారు? ఆమె ప్రార్థన ద్వారా నేను మారిన కాబట్టి. అంటే ఇప్పుడు నన్ను బట్టి ఎవరు కలుగుతుంది ఘనత? నన్ను బట్టి ఎవరు కలిగితే అవమానం? అలాగే మిమ్మల్ని బట్టి ఎవరు కలిగింది తెలుసా? మీ దేవుడు కలిగి. అసలు విచిత్రం తీసేది నాకు కొన్నిసార్లు. దేవుడు నమ్ముకున్న కొత్తలో వాళ్ళు ఏ ఎదో పనులు చేసినా, ఎలా నువ్వు పనులు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు కదా, నువ్వు మన వాళ్ళు పూజ చేస్తున్నావు కదా, ఏం దగ్గర చేసినావు ఎవడు అనేవాడు కాదు. కానీ యేసు ప్రభువుని నమ్ముకుని వచ్చిన తప్పు చేసేవారు నీ దేవుడు నమ్ముకున్నావు అటు చేస్తున్నావు ఏంటంటారు. ఎందుకంటే వాళ్ళు ఆరాధించే వారు వాళ్ళ తండ్రి తల్లులు కాదు, మనం ఆరాధించే వాళ్ళు మనకే అని వాళ్ళే ఒప్పుకున్నారు. నేను ఎవరిలా మరి దీని అర్థం అదే కదా. వాళ్ళలో ఎవరో వాళ్ళు అనుకున్నప్పుడు మనల్ని వారు అంటున్నారంటే కారణం ఏంటంటే మన దేవుడు మనకు తండ్రి అన్నాడు. అలా తండ్రి అయినప్పుడు మనం ఆయన పక్షముగా నిలబడి భూమి మీద ఏం చేయాలంటే ఆయన ప్రతినిధులుగా ఆయన రాజ్యంలోకి అనేకులు తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి? ఎలా తీసుకురావాలి? ఒకటి, మన ప్రవర్తన ద్వారా. దేని ద్వారా? ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, మీరు వెళ్ళిన చోట యథార్థంగా ఉన్నారనుకో, యథార్థంగా ఉన్నప్పుడు మీరు ఏం చేయగలుగుతారు? ఇతరులని ప్రభావితం చేయగలుగుతారు. మీకు విషయం చెప్తాను, నేను పనికి వెళ్ళేవాడు కదా, నేను పనికి ఎవరి దగ్గరికి అయితే వెళ్ళేవాడు, నన్ను పనికి పిలిచి ఆయన వాళ్ళ ఇంట్లో అనారోగ్య సమస్యలు అయితే పిలిచి ప్రార్థన చేయించుకునేవాడు. అప్పుడు నేను మాస్టర్ గారిని కాదు, ఎందుకు ప్రార్థన చేయించుకున్నాడు చెప్పండి పిలిచి. వాళ్ళ ఇంట్లో ఎవరికైనా బాగోపోయినా అనారోగ్యాలు వచ్చినా మా పనిలో చాలా మంది ఇళ్ళకి పిలిచి మా కోసం ప్రార్థన చేయమని అడిగేవారు. ఎందుకని? ఎందుకో చెప్పనా? నా ప్రవర్తన ద్వారా నేను అక్కడ మాదిరి చూపించాను కాబట్టి. పనికి వెళ్ళాను కదా, అక్కడ చేయాల్సిన సిద్ధులు బోర్డు ఉంటాయి, పనిలో తప్పు చేసే అవకాశం బోర్డు ఉంటాయి, ఆడలు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. అయినా కూడా సెటైర్ వేసే ఆడవాళ్ళ దగ్గర కూడా నేను మాదిరి చూపించాను. తప్పుగా నన్ను మాట్లాడే వాళ్ళ ఆడవాళ్ళ దగ్గర కూడా నేను మాదిరి చూపించాను. ఖచ్చితంగా వీడి దేవుడు ఎంత పరిశుద్ధుడని వాళ్ళకి కలిగింది ఆలోచన. ఎందుకు విషయం చెప్తానంటే, నిన్ను పట్టి కలిగింది దేవుడికి మహిమ, నిన్ను బట్టే దేవుడికి ఏం రావాలా? ఘనత రావాలా. ఈరోజు విచిత్రమైన విషయం ఏంటంటే, మనల్ని బట్టి దేవుడు నామం దూషించబడుతుంది. ఎవరిని బట్టి? ఇప్పుడు నా ప్రశ్న, మిమ్మల్ని బట్టి దేవుడు నామం దూషించబడుతుందా? దేవుడు నామం కనపరచబడుతుందా? మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఒకవేళ మిమ్మల్ని బట్టి దేవుడి నామం దూషించబడుతుంటే మీ లైఫ్ మార్చుకోండి. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, దేవుడు మనల్ని శిక్షించే విధానాల్లో అనేకమైన విధానాలు ఉన్నాయి. అయితే ఆ శిక్షించడానికి కారణం మనల్ని మార్చడం కోసం. చూద్దాం 12వ అధ్యాయం హెబ్రీ రాసిన పత్రిక 5 నుంచి. నా కుమారుడా ప్రభువు చేసే శిక్షణ తృణీకరించడము, ఆయన నేను గర్తించినప్పుడు విశ్వకము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి దండించును అని కుమారునితో సంభాషించినట్లు నీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచింది. శిక్షాకాలను పొందుకై మీరు సహించుచున్నారు. తండ్రి శిక్షింపని కుమారుడు చూడండి, ఇక్కడ వాక్యాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఇక్కడ అడుగుతున్నాడు ప్రశ్న, తండ్రి శిక్షించని కుమారుడు ఎవరు? ఎవరైనా శిక్షించడం అంటారా? బెత్తం వాడిన కుమారుడు తన తండ్రికి బెత్తం వాడినోడు విరోధి అవుతాడు, బెత్తం వాడినోడు విరోధి అవుతాడా? బెత్తం వాడకపోతే ఏమైందంటే గారాబానికి వెళ్తాడు. గారాబం అయితే ఏమైందంటే, ఏ పిల్లలు చూసి మా బాబాయ్ మా కన్నావో వాడిని చూసి ఎందుకు కన్నాట ఏడిచే పరిస్థితులు. అవునా కదా? పిల్లలకి మనం కొన్నిసార్లు ఏం చేస్తాం, వాళ్ళు సరైన విధానంలో లేకపోతే సరి చేస్తాం, సరి చేసినప్పుడు కొడతాం కొట్టమా. దేవుడు కూడా అంటే కొన్నిసార్లు. తర్వాత చూడండి, కుమారులైన వారందరూ శిక్షలో, అంటే కుమారులందరూ ఏం చేస్తున్నారు అంటే కుమారులు ఏం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా శిక్షలో పాల్గొంటారు పొందరా. మీకు విషయం చెప్పనా, ఈ రోజు ఒక స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరు
ఆల్రెడీ శ్రమ అనిపించి ఈ పరిస్థితి వచ్చిన వాళ్ళు. ప్రతి మనిషి జీవితంలో ఈ రోజు నువ్వు అనిపిస్తున్న శ్రమ కూడా అనిపించినారు. అనిపించే తర్వాత ఏమవుతుంది తెలుసా? ఆశీర్వాదం అయిపోతున్నారు. తర్వాత చూడండి. మీరు పొందిన ఎడల ఆ, దుర్బుద్ధులేని గాని మీరు పొందని ఎడల దుర్బీజులే కాని కుమారులు కాదు. దుర్బీజులు అంటే ఎవరు? దుర్బీజులు అంటే ఎవరు? పొందని ఎడల చెప్పండి. సరే, అర్థం కాదండి. ఇప్పుడు దుర్బీజులు అంటే ఎవరంటే ఎలా చెప్పాలి మీకు? దుర్బీజులు అంటే తండ్రికి పుట్టని వారు అని అంటారు. అర్థమైందా? ఇప్పుడు అర్థం కాదండి. మీ పిల్లలు మీరు మంచి యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నారు. మీ పిల్లలు చెడ్డగా బతుకుతున్నారు అనుకో, అసలు ఇది నాకే పుట్టాడా, సరే నువ్వు నాకు పుట్టలేదు అనుకుంటాను అంటారు కదా, అదనమాట. దుర్బీజులు అంటే నాకు పుట్టనోడు అని అంటారు. అంటే ఎవరు శిక్షను అనుభవించడానికి ఇష్టపడరో, ఎవరు శిక్షణ పొందరో, నా బతుకంతా సమయం గడిచిపోతుంది, నేను అసలు సూపర్ హ్యాపీ ఉండాలంటే వాడు ఖచ్చితంగా దుర్బీజుడే. ఎందుకో తెలుసా? లోకంతో అపవార్త చేతులు కనిపించాడు కాబట్టి వాడికి ఏముంది? ఏ శ్రమ ఉంటుందట, చక్కగా అటు జీవితం కొనసాగిపోతారు. ఇప్పుడు ఒక విషయం చెప్పలా, జనాలు అట్లా తయారయ్యారంటే డబ్బుల కోసం, స్వార్థ ప్రయోజనం కోసం దేవుడిని వాడుకునే వాడికి తయారయ్యారు. ఎవరు తయారయ్యారు? మన కాళ్ళు ఫోన్ చేసి నాకు చోట నుంచి ఫోన్ చేస్తే వాళ్ళ ఇంట్లో ఆవిడకున్న ఆలోచన ఏంటంటే మాకు ఎవడో శాతపడి చేశాడు, మా ఇంట్లో ఏదో ఉందని ఆవిడకి ఆలోచన. ప్రార్థన చేసాడు ప్రభు అన్నాడు అంటే ఆమె నాకు చెప్పలా. ఆమె అనుకుంటుంది మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి అని ఫోన్ చేస్తే చెప్పాను నేను, మీరు ఇట్లా అనుకుంటున్నారమ్మా, మీకేం లేదు, మీ ఇంట్లో మీరంతా ప్రేమలో ఉన్నారని చెప్పాను. చెప్పి మీ కుటుంబంలో కొన్ని గొడవలు ఉన్నాయి భార్య భర్తల మధ్యన, అవి సరి చేసుకోండి, దేవుడు మీకు వీరుస్తాడని చెప్పాను. చెప్పిన తర్వాత ఇప్పుడు నేను ఏం చెప్పాను? ఏమి లేదని చెప్పాను. ఇప్పుడు ఆమెకి ఏమి ఇష్టం? కొంతమందికి అంటే ఏం లేదు చేయడం అసలు ఇష్టం ఉండదు. ఇలా ఉందని చెప్పారు పద్దాక, అట్లా చేస్తే ఇష్టం. అసలు భలే ఉంటది. ఇలా ఉందని చెప్పేస్తే ముందు అసలు లేదు అన్నదానికన్నా ఉందని చెప్పిన సంతోషపడేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు పిచ్చోళ్ళు మరి అట్లా మంచోళ్ళు నాకు అర్థం కావాలి. ఇప్పుడు ఆవిడ వేరే అని ఫోన్ చేసిందంట. ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడంటే మొత్తానికి ఉందా మిగులుతాను ఏమన్నాడు? ఆయన పాస్టర్ గారే, నేను కూడా చెప్పాలి ఇక్కడ నుంచి అయితే ఉందన్నారు. అప్పుడు సంతోషపడతాడు. ఉందంటే అయ్యా మరి ఏం చేయాలి ఆయన అంటే ఆయన అన్నాడంట, ఏమొద్దు 30,000 పంపి నేను చూసుకుంటాను అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు ఇది బాగోలేదు, సరే కరెక్ట్ అయ్యి ఇంతే ఉంది, చెయ్యాల్సింది ఏంటి? అంతేనా? ఇప్పుడు ఏం కావాలన్నాడు? 30,000 కావాలన్నాడు. ఇవేమన్నాడు? నీ డబ్బులు ఏమన్నంటే విడతల వారికి పంపించమ్మా, ఫస్ట్ 10,000 పంపించు, తర్వాత నీకు 20,000 పంపిస్తున్నాడు అంట. పాపం ఏమి 10,000 పంపిస్తాను. అసలే ఇప్పుడు భార్య భర్తల మధ్య ఏమున్నాయి? ఇప్పుడు 10,000 పంపిస్తే ఇంకేమవుతుంది? ప్రజలు ఎలా తయారంటే వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఏదో నిలిపెడుతున్నారు. వరం లేని భ్రమతో ఈరోజు చాలా మంది ప్రజలకు అట్టండోడే కావాలా, కానీ మనకు అట్టండొద్దు. ఎందుకో తెలుసా? దేవుడు మనతో ఉన్నాడు. సరే లేదు. అయితే ఇక్కడ మనం ప్రాముఖ్యంగా చూస్తే దుర్బీజులు ఎవరో అంటే శ్రమను ఇష్టపడరు. నువ్వు శ్రమను ఇష్టపడే వారికి మార్చబడాలి. ఎలా మార్చబడాలి? తర్వాత వస్తుంది చూడండి. మరియు శరీర సంబంధులైన తండ్రులను మన శిక్షకులైంది వారి యందు భయభక్తులు కలిగి ఉండటమే. అట్లయితే ఆత్మలు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బతకవాలి కదా. చూడండి, శరీర సంబంధంగా మనం మన పిల్లల్ని ఏం చేస్తున్నాం? కొన్నిసార్లు కొడుతుంది. ఇప్పుడు పిల్లలకి ఏమైంది మనం అంటే భయం. ఇద్దరు తల్లిదండ్రులు ఎవరు అంటే భయం ఉంటుందా ఉండదు? వాడు నానంటే భయం, వాడికి అమ్మ అంటే భయం. ఇప్పుడు అమ్మ అంటే భయం ఉండదు అనుకో, ఏమైనా తల్లి నాన్న మామూలు ఉన్నారు. అప్పుడు కనీసం వాళ్ళ మీద భయం ఏం చేస్తారు? తప్పు. ఇంకో విషయం చెప్తాను. మీ పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లల్ని మీరు కొడతారు అనుకోండి, ఎప్పటి వరకు కొడతారు? అంతే కదా. ఒక వయసు వచ్చిందాకా కొడతారా, లేదా పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టి అమ్మాయి పిల్లలు పుట్టిందాకా కొడతానంటారా? మనకంటూ వాళ్ళలో ఏ ఆలోచన కలిగి ఉంటామో, వాళ్ళ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉంటామో అది నెరవేర్చబడితే మనం కొట్టమాను. అలాగే దేవుడు ఎంతకాలం మనకి శ్రమలో అనుమతిస్తాడంటే, దేవుడు నీ పట్ల నా పట్ల ఒక రూపాన్ని ఉద్దేశించాడు. సరే, మీకు ఇంకా అర్థం కూడా చెప్తా. ఒక శిల్పి ఉన్నాడు కదా, ఫస్ట్ శిల్పాన్ని తీసుకొచ్చుకుంటాడా? శిల్పాన్ని తెచ్చుకో, ఒక రాయిని తీసుకొస్తాడు.
ఆ రాయిని ఎప్పటి వరకు చెప్తాడు చెప్పండి? అవునా? ఆ శిల్పం ఎలా మారాలో ఒక రూపం అనేది ఎవరి మెదడులో ఉంటది? శిల్పం మెదడులో ఉంటదా? మరి ఈరోజు కామెడీ చెప్పనా, మనలో చాలా మందికి ఎంత భక్తి చేస్తే, ఎంత ప్రార్థన చేస్తే, అంటే ఇప్పుడు శిల్పం ఏం చేస్తుంది? అది అనుకుంటుంది ఇది చేస్తే చాలు, ఇక్కడ చక్కబడితే చాలని. కానీ దేవుడు మన పట్ల ఒక రూపాన్ని ఉద్దేశించాడు. ఆ ఉద్దేశించిన రూపం చెక్కేదాకా దేవుడు ఏం చేస్తాడు చెబుతానే ఉన్నాడు. దాన్నే శ్రమ అంటారు. ఏమంటారు? శ్రమ అంటారు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి సార్. హల్లెలూయా. ఆ శ్రమ నీకు అనుమతించినప్పుడు నువ్వేం చేయాలంటే లోబడాలి. ఆ లోబడితే ఏమైతే తెలుసా? దేవుడు నీకు నేర్పడాలని నేర్పుతాడు. నువ్వు ఈజీగా దాని నుంచి బయటకు వస్తావు. తర్వాత చెప్పండి. వారు కొన్ని నిర్మల మట్టుకు ఆ మనకు ఇష్టం వచ్చినట్టు ఆ మనల్ని శిక్షించిరు గాని ఆ మనము తన పరిశుద్ధతలో ఆ పాలు పొందవలెనని ఆ మన మేలు కొరకే ఆ ఆయన శిక్షించున్నారు. చూడండి, ఎందుకు ఆయన శిక్షిస్తున్నాడంట? మన మేలు కొరకు. తన పరిశుద్ధతలో పాలు పొందాలి. పరిశుద్ధులు పరలోకం వెళ్తారా? ఎవరికైతే పరలోకం వెళ్తారా? ఇప్పుడు మీరు పరిశుద్ధులు అవ్వాలంటే భూమి మీద దేవుడికి చక్కబడే అవకాశం ఖచ్చితంగా ఇవ్వాలి. మన మేలు కోసం దేవుడు చెప్తాడంట. కొన్ని శ్రమలు మన జీవితంలో మేలు అవుతాయి, కీడు ఎప్పుడు అవ్వవు. మనకు అనిపిస్తుంది కొన్నిసార్లు, ఏంట్రా నాకు ఈ పరిస్థితులు, ఏంట్రా నా జీవితం అని. కానీ అవన్నీ మనకేమవుతుంది తెలుసా? అంటే మేలు అవుతుంది. చెప్పండి, అన్ని నా మేలుకే. అందుకే వాక్యం ఇలా సెలవిస్తుంది, క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో మన ప్రత్యేకత ఆయన తీరుస్తాడని ఉంది. అయితే ప్రతిదీ కూడా మన మేలు కోసమే సమస్తము సమకూడి జరిగిద్దని వాక్యం. అంటే ప్రతి దాన్ని దాంట్లో శ్రమ ఉందా లేదా? నీ అక్కడికి తీరుస్తాడు కరెక్టే, కానీ దాంట్లో శ్రమ కూడా ఉంది. తర్వాత చూడండి. మరియు ఆ ప్రస్తుతమందు ఆ సమశిక్షయు మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడే కానీ సంతోషంగా కనబడలేదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానమై ఫలమిచ్చును. ఆగండి, నిదానంగా చదువుతాం. మరియు నేను చదువుతాను. మరియు ప్రస్తుతమందు సమస్తము దుఃఖకరముగా శ్రమంతా ఎలా కనపడింది? అనుభవించినట్టు ఎలా కనపడింది అంటే దుఃఖమే, అంత దరిద్రంగా కనపడలేదు. కానీ చూడండి ఇక్కడ ఏముందో, అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి. అభ్యాసం అంటే ఏంటి? అభ్యాసం అంటే ఏంటి చెప్పండి? ఏదంటే అభ్యాసం అంటే ఏంటి? నేర్చుకోవడం. అభ్యాసం అంటే సకల విద్య అభ్యసించాడు బాబాడు అంటారు. అంటే ఏంటి? నేర్చుకున్నాం. కలిగిన వారికి అది నీతియు. అంటే శ్రమలో ఏమొచ్చిందంట చెప్పండి? నీతియు, నీతి అను సమాధానకరమైన. అంటే ఇప్పుడు మనం శ్రమ ద్వారా నేర్చుకుంటే ఏమొచ్చిందండి? మనకి నీతి వస్తుంది. తర్వాత ఆ నీతి సమాధానం అనే ఫలాన్ని ఇస్తుంది. ఈరోజు మన జీవితంలో కొన్నిసార్లు సమాధానం లేకపోవచ్చు. ఈరోజు ఒకవేళ నువ్వు అనుభవిస్తున్న పరిస్థితి బట్టి నీకు నిద్ర పట్టకపోవచ్చు. అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నీవన్నీ ఒకరోజు మేలుకే అవుతాయి. యోగు జీవితంలో యోగు అనిపించేటప్పుడు చూసేవారు అనుకుని ఉంటారు యోగు పని అయిపోయిందని అనుకుని ఉంటాను అనుకోరా? పిల్లలు పోతే సర్లే, పిల్లల తర్వాత కొడతారనుకోవచ్చు. ఆస్తి పోతే సంపాదించుకోవచ్చు అనుకోవచ్చు. శరీరం అంతా కూడా చిల్లా పెంగులతో గోపుకునే పరిస్థితి వచ్చింది. ఒక లెక్క ప్రకారం యోగు ఎంతకాలం బాధపడ్డాడు తెలుసా? ఎంతకాలం బాధపడ్డాడు ఎవరు యోగు? 2 రోజులు, 3 రోజులు, ఎన్నాళ్ళు తెలుసా? దాదాపు 7 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? మన 2 నెలలు సమస్య, 1 వారం సమస్య, అంతే సహనం. యోగు ఏమన్నాడు? ఇచ్చిన ఆయనదే తీసుకున్నా, ఏమి తీసుకురావా ఏమి. అదే మనం అయితే ఏందో మొత్తం మనదైనట్టు కష్టం మన తప్ప సమాజం ఎగుడికి రావాలని బిహేవ్ చేస్తున్నాం. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే సమస్యలన్నీ నాకే వస్తున్నాయి ఎందుకో కానీ, దరిద్రం అంతా నా ఇంటికాడే ఉంది ఎందుకో కానీ లేనిపోయిన అవి కూడా చేస్తూ ఉంటారు చాలా మంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రభు మిమ్మల్ని శిక్షిస్తున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా మన జీవితంలో దేవుడు శిక్షణ ఇస్తున్న దరిద్రాన్ని ఇవ్వడు. దరిద్రం 2 విషయాలు, కష్టంలో 2 రకాలు చెప్పేసి ముగించేస్తాను. ఒకటి, నీ ఆలోచనతో నీ ఉద్దేశంతో నువ్వు తెచ్చుకున్నది. 2, దేవుడు అనుమతించేది.
నీ ఆలోచనతో నీ ఉద్దేశంతో నువ్వు తెచ్చుకున్న ప్రతిదీ నీకు నష్టాన్ని తీసుకొస్తుంది. ఎలా ఈ రెండింటిని మనం ట్రావెలింగ్ చేసుకోవచ్చు అంటే, దేవుడు ఒక వ్యక్తికి కష్టాన్ని ఇచ్చాడు అనుకో, ఆ కష్టంలో ఆ వ్యక్తి పోషించబడతాడు. కష్టం ఆ వ్యక్తికి వస్తానే ఉంటుంది, కానీ ఆ వ్యక్తి చెత్తిపోడు. ఏం చేయడు? నేర్పిస్తాడు కొన్ని పాఠాలు. కొన్నిసార్లు మన పేదరికాన్ని ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు తెలుసా? పేదరికం అనేది ఎలా ఉంటుందో తెలుసుకోవాలి మనం. ఎందుకంటే అప్పుడు అనేకమైన వ్యక్తులకు మనం సహాయం చేయగలం. ఆ పేదరికంలో ఏం జరిగిందంటే, ఎవరు మనవాళ్ళు ఎవరు మనవాళ్ళు కాదో తెలిసింది మనకు. అప్పుడు వాళ్ళతో మనం ఏం చేయగలం? అన్ని బాగుంటే అందరూ మన దగ్గర పెడితే మనం ఏం చేస్తాం? ఆగుతామా? ఎగిరి గంతేస్తాం. కానీ దేవుడు అప్పుడు ఏం చేస్తాడు? చూపిస్తాడు, రే వీళ్ళు నవ్వడు అనుకున్నావు, వీళ్ళు ఎవడు కాదు, వీళ్ళు నీతో బాగుండడానికి కారణం ఇదే అని దేవుడు చూపిస్తాడు. అలా ఎన్నో పాఠాలు మన శ్రమ ద్వారా నేర్చుకోవచ్చు. దీన మనసు వస్తుంది మన శ్రమలో. ఏ మనసు వచ్చింది? మీకు విషయం తెలుసా? సకల ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి అంటే దీనత్వంలోనే ఉండదు. ఎవరు దీనిలో నలిగిన హృదయం కలిగిన ఉంటాడో దేవుడు అక్కడికి వస్తాడు ఖచ్చితంగా. మీరు ఎప్పుడు దీనులుగా ఉంటారో అప్పుడు దేవుడు మిమ్మల్ని దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇవన్నీ అలవ చేస్తాం మన జీవితంలో. ఇప్పుడు మనం ఏం చేయాలో చూడండి. పంట వచ్చిన కాబట్టి పడిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి మరియు కాళ్ళు వెనుకక వాగుబడి నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళం చేసుకొనుడి. చాలు. కాబట్టి వడిన చేతులను సడలిన మోకాళ్ళను అంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. ఏం చేయాలి? దేవుడు ఒక సూత్రం చెప్పాడు, మీలో ఎవరికైనా శ్రమ కలిగిన అర్థం ఏం చేయాలా? అంతేనా? శ్రమ రాకూడదంటే విచిత్రం చూసారా? శ్రమ రాకూడదంటే ప్రార్థన చేయాలా? శ్రమ వచ్చిందంటే ప్రార్థన చేయాలి. అంటే ఏది వచ్చినా ఏది రాకపోయినా మీరు ఇప్పుడు చెప్పండి, తెల్లారి ఎంతమంది ప్రార్థన చేశారు? నాకు చెప్పొద్దులే, చేయవి మీలో మీరు పరిశీలన చేసుకోండి. సినిమాల ముందు కూర్చున్నాం, సీరియల్ ముందు కూర్చున్నాం, ఆనకే ఎందుకు కంచం ముందు కూడా 3 సార్లు కూర్చున్నాం. ఒకవేళ 3 సార్లు కూర్చోకపోతే ఇంకో వెళ్ళి ఇక్కడ నుంచి కూర్చున్నాం. కానీ ప్రార్థన ఒక అరగంట కూర్చోలేకపోతే మిమ్మల్ని ఏమనాలి? శోధన ఎందుకు రాదు? మీ ఇంట్లో దెయ్యాలు డ్యాన్స్ చేస్తాయి. ఏం చేస్తాయి? ఖచ్చితంగా చేస్తాయి, అంతే. అప్పుడు మీరేం చేయాలంటే ప్రార్థన గడిపండి, దేవుని సన్నిధి అక్కడ పిలవండి. అప్పుడు ఏమైందంటే ఖచ్చితంగా దేవుని ప్రసన్నత మీ ఇంట్లో ఉంటుంది. అందుకే అక్కడ అంటున్నాడు, మీరు సడలిన చేతులను వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి. 25వ వచనం ఆఖరిలో చూసి ముగిద్దాం. ఆగండి. నీకు బుద్ధి చెప్పేవాడు ఏం చేయకూడదంట? కొంతమందికి ఇష్టం ఉండదు. వాళ్ళు ఏదో చేస్తాంటే పౌడాలని, నువ్వు తోపమ్మా, నువ్వు అట్లాగమ్మా, నువ్వు ఇట్లాగమ్మా, నువ్వు అది చెయ్యి, అట్లా కట్టావా? బుద్ధి చెప్పకూడదు అంట. మనలో బుద్ధి చెప్పించుకునే మెంటాలిటీ ఉండాలి. తర్వాత వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పిపోయింది ఎడవ పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనకు తప్పిపోకుండా తప్పించుకొనకపోవుట అది నిశ్చయముగా. చూడండి, భూమి మీద మీకు అన్న బుద్ధి చెప్తున్నారు అనుకో, మీరేం చేయకూడదు? అలానే ఒకవేళ అన్న మీరు లోపం చెప్పారు అనుకో, ఇది సరి చేసుకోమని. ఒకసారి నా ఇంకా చెప్పారు, నాలో ఉన్న లోపాన్ని ఎవరన్నా సరి చేసుకోమంటే వాళ్ళు ఎవరైనా సరి చేసుకోవాలి. ఒకవేళ లేదు అనిపించింది మీరు వెంబడే నాలో లేదనుకోడు, ఒక్క నిమిషం ఆగి ఆలోచించుకోవాలి. ఇప్పుడు కనుక మీరు ఇలా ఆలోచించుకోకపోతే, వాక్యాన్ని వింటుండగా జీవితం మార్చుకోకపోతే, భూమి మీద బుద్ధి చెప్పాలని మీరు ఏం చేశారు? ఎరాలు ఇచ్చారు, అట్ట చేతులు ఆడికేట్లేని. కానీ పైన ఉన్నాడు బుద్ధి చెప్పేవాడు, ఆయన నుంచి మాత్రం తప్పించుకోలేరు కదా. కాబట్టి వాక్యాన్ని పాటిద్దాం. ప్రార్థన కొరకు మనం దేవుడి కొరకు నిలబడదాం. దేవుడి కొరకు అవసరమైతే మనకున్న సర్వస్వాన్ని విడిచిపెట్టి త్యాగంలో పోతాం. అప్పుడు ఏమైందంటే ఆయన సర్వస్వం మీకోసం అవి దిగి వస్తాడు. అర్థమైంది నేను చెప్పింది? భక్తులు ఎవరి జీవితంలో కూడా వాళ్ళు లోకాన్ని ప్రేమించలా, లోకానుసరణ దృష్టి పెట్టలా, దేవుడి శ్రమకి దేవుడిని దృష్టి పెట్టలా. వారు దేవుడి వాళ్ళని బ్రతికారు కాబట్టి దేవుడు వారి వాళ్ళని దిగి వచ్చాడు. పౌలుసెల్లా పాడితే చెరసాల పునాదులు బద్దలయ్యి అక్కడ ఉన్న వాళ్ళ బంధుకాన్ని దిగిపోయినాయి. ఎలా దిగిపోయింది? ఎలా సాధ్యం ఇదంటే వారు దేవుని కొరకు శ్రమ పడ్డారు.